మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యులపై కూటమి సర్కార్ వేధింపులకు దిగింది. ముస్తఫా ఇంటికి వచ్చిన నూజివీడు పోలీసులు ఇన్నోవా కారును సీజ్ చేసే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ముస్తఫా ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కారు ఎందుకు సీజ్ చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా ఇన్నోవా కారులో కిడ్నాప్ చేశారనేందుకు సాక్ష్యాలు చూపించాలని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టి వేధించినా సరే కారు తీసుకెళ్లేందుకు పోలీసులకు అనుమతిచ్చారని నూరి ఫాతిమా అన్నారు. రోజు ముస్తఫా గారి మీద ఆయన ఎంత నెమ్మదిగా ఉండే వ్యక్తి మీద ఈ రోజు ఈ విధమైన కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు, మీరందరూ చూస్తున్నారు. అలాగే ఇంకో విషయం, నేనైతే మీడియా ప్రకారంగా నేనేం అడుగుతున్నాను అనంటే, ఇప్పుడు కార్ సీజ్ చేస్తానన్నారు. కార్లు ఎవరున్నారు? నేను అడుగుతున్న దానికి మీరు ఇప్పుడు దాకా కూడా ఫోటోస్ ఏమి రోజు 10 మా బిజినెసెస్ ఉంటాయి, ప్రతిరోజు కార్లు తిరుగుతానే ఉంటాయి. ఇటు నుంచి అటు టోల్ ప్లాజా దగ్గర కనిపించింది, ఈ ప్లాజా దగ్గర సీసీ ఫోటోస్ తీయండి. మేము అలాగే మేమేమో టోల్ ప్లాజా దగ్గర ఈనాడు పేపర్ లో రాశారు కదా, టోల్ ప్లాజా దగ్గర మేమేమో కిడ్నాపర్స్ ని అలాగే విక్టిమ్ ని అందరినీ మేము తీసుకున్నామని చెప్పి, మరి అది ఆ సీసీ ఫోటోస్ తీయండి. ఎందుకు తీయట్లేదు, ఎందుకు చూపించట్లేదు? ఇప్పుడు దాకా 4-5 పోలీసులు ఇక్కడికి వచ్చి మేము అక్కడి నుంచి వచ్చామని చెప్తున్నారు. వితౌట్ ఎవిడెన్స్ వాట్ యూఆర్ స్పీకింగ్ అని అడుగుతున్నాం. మేము కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా మీరు ఏ విధంగా ఈ కార్ ని సీజ్ చేస్తారని అడుగుతున్నాము. మా డిమాండ్ ఒకటే, సీసీ కెమెరా ఫుటేజెస్ అన్ని తీసి బయట పెట్టండి. అలాగే కాకాని స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ బయటికి తీయండి. దాన్ని బట్టి అర్థమవుతుంది నిజాలు వాస్తవాలు ఏంటనేది బయటకు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను. నూజివీడు పోలీస్ స్టేషన్ లో ముస్తఫా మీద పెట్టిన కేసులో ఈ వెహికల్ క్రైమ్ జరిగినప్పుడు ఉంది అని వాళ్ళ ఆరోపణ. అందువల్ల మన ముస్తఫా గారి కుమార్తె అయిన నూరి ఫాతిమా గారి అపార్ట్మెంట్ ఆవరణంలో ఈ కారు ఉంటే నూజివీడు నుంచి పోలీసులు వచ్చి దాన్ని సీజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మఫ్టీలో వచ్చారు. తర్వాత మేము వివరాలు కనుక్కున్న తర్వాత వాస్తవానికి అది క్రైమ్లో లేదు, ఉన్నట్టుగా వాళ్ళు చిత్రీకరించారు. కాబట్టి సరే పోలీసులకి సహకరించాలనే ఉద్దేశంతో పంచనామా చేసి ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఆ కారుని తీసుకెళ్లవలసిందిగా కూడా చెప్పడం జరిగింది. ముస్తఫా గారి అమ్మాయి అది క్రైమ్లో లేదు, లేకపోయినా ఉన్నట్టుగా చూపించి ఏదో కట్టుకథలు అల్లుతా ఉన్నారు. దానిలో భాగం ఇది. అయినా కూడా పోలీసు వారికి సహకరించాలనే ఉద్దేశంతో క్రైమ్లో ఆ వెహికల్ని తీసుకువెళ్ళటానికి వాళ్ళు సీజ్ చేయడానికి వస్తే తీసుకువెళ్ళమని పంచనామా చేసి ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఏ ప్రిమిసెస్లో ఉందో అది కూడా చెప్పి తీసుకెళ్ళమని చెప్పాం. అదేవిధంగా చెప్తానని డిఎస్పీ గారు చెప్పారు.